రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ గతంలోనే దాఖలైంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం చంద్రబాబుకు బెయిల్ రద్దు పిటిషన్ను ఇవాళ విచారించనుంది. ఇక సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 12 ఈ పిటిషన్పై విచారణ జరగగా ధర్మాసనం 2 వారాలకు వాయిదా వేసింది. చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీసీఐడి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసింది. దీని తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు చేపట్టనుంది. 2 వారాల కిందట జరిగిన విచారణలో భాగంగా న్యాయవాది హరీష్ సాల్వే కొన్ని ఇబ్బందుల వల్ల కోర్టుకు రాలేకపోయారని మరో న్యాయవాది సిద్ధార్థ లుద్రా వివరించారు. అందుకే ఈ కేసును 3 వారాల పాటు వాయిదా వేయాలని కోరారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ వాదించారు. వీలైనంత త్వరగా డేట్ ఇవ్వాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ కేసును 2 వారాల పాటు వాయిదా వేసింది. అందులో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీన కేసు విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం సోమవారం ఈ కేసు విచారణ చేపట్టనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్, సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు పిటిషన్ పై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే ప్రస్తుతం ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఊరట లభించిన నేపథ్యంలో ఇటు ఏపీ సిఐడి అయితే కనుక దేశ ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఏపీ సిఐడి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ అయితే కనుక తమ యొక్క వాదనలు వినిపించడం కూడా జరిగింది. అన్ని ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా ఆయనకి బెయిల్ ఇస్తే మాత్రం సాక్షులను ప్రభావితం చేసే అంశాలు కూడా ఉంటాయని గుర్తు చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ధర్మాసనం అయితే కనుక గత విచారణలో అయితే కనుక విన్న అనంతరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది హరీష్ సాల్వే రానుందని అయితే కనుక ఈ విచారణ అనేది కూడా ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజుకి చూసుకున్నట్టయితే కనుక విచారణ అనేది కూడా రాబోతున్న నేపథ్యంలో బెంచ్ ముందుకి అయితే ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠకి ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది కూడా ఏదైతే నిధులు అనేది కూడా దుర్వినియోగం చేయడం జరిగింది. నిధులు అనేది కూడా దుర్వినియోగం చేయడంతో పాటు అనేక విధాలుగా కూడా పదవిని అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడినట్టు కూడా చెప్తా ఆరోపణలు అయితే కనుక ఏపీసీఐడి కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క బెయిల్ పిటిషన్ అనేది కూడా రద్దు చేయాలంటూ కూడా కోరుతా ఉన్నారు. అయితే ఏం జరిగింది ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇటు ఏదైతే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఏ విధంగా వాదించబోతున్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా చూస్తా ఉన్నారు. అయితే ధర్మాసనం ఏ విధమైనటువంటి తీర్పు రాబోతుంది, ఇటు సుప్రీంకోర్టులో కూడా ఇటు ఊరట లభిస్తుందా లేదంటే సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకి బ్రేక్ వేస్తుందా అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే కనుక కనపడతా ఉన్నాయి. మొదటి థ్యాంక్ యూ సంతోష్.